హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం అనమాట. ఈ రోజు వీడియో చూస్తున్నారు కదా, రాగి సంగటి విత్ చికెన్ కర్రీ చేసిన అని చెప్పిన కదా, దాని రెసిపీ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను కూడా చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చెప్పండి, మీరు ఇట్లే చేస్తారా లేదంటే వేరేలా చేస్తారా? ఎట్లా చేస్తారో, నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకొని నెక్స్ట్ టైం చేసినప్పుడు కరెక్ట్ ప్రాసెస్గా చేస్తా. అండ్ ఇదే ఫస్ట్ టైం అంటున్నావు, మరి ఎట్లా చేస్తున్నావు అనుకుంటారు కదా, యూట్యూబ్లో చూసి చేస్తున్నా. మంచిగానే వచ్చింది, టేస్ట్ అయితే మంచిగానే అనిపించింది. మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే ఎక్కువ చేయరు ఎందుకో మరి. అత్తమ్మ వాళ్ళ సైడ్ అయినా మమ్మీ వాళ్ళ సైడ్ అయినా అసలు ఎవరు చేయని కూడా చేయరు. ఇట్లా చేసే కొత్త రెసిపీ లాగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. అంటే మన సైడ్ చేయరు అనమాట ఎక్కువ. ఇది వీడియోస్ లో చూస్తుంటే నార్మల్ గా మంచిగా అనిపించి చేసుకున్నాం అనమాట. నేను బాగా ట్రై చేద్దాం ఒకసారి, ఎందుకు ట్రై చేద్దాం చెప్పి. అంటే ఈ రెండు కాంబినేషన్ ఇష్టం అంటారు కదా. చికెన్ కర్రీ చేసుకున్నాం ఆ రోజు సండే. ఇట్లా ఇంకా రైస్ బదులు రాగి సంగటి చేసుకుందాం ఒక రోజు, ఎట్లుంటుందో చూద్దాం అని చెప్పి చేసుకున్నాము. మంచిగానే అనిపించింది. మీరు కూడా చూడండి నేను ఎట్లా చేసిన ఏంది అని. అప్పుడు మనది స్టవ్ అయిపోయిండే, అందుకనే నేను ఇండక్షన్ పైన చేస్తున్నా అనమాట. గ్యాస్ అయిపోయిండే, స్టవ్ కాదు. నాకు తెలుసు మళ్ళీ మీరు కామెంట్స్ వల్ల అంటారని, అందుకనే ముందే చెప్తున్నా. అండ్ నేను చేసిన ప్రాసెస్ అయితే చెప్తా చూడండి, సింపుల్ అండ్ ఈజీగా చెప్పేస్తా. 1.5 కప్పు రైస్ తీసుకున్నా, 4 గ్లాసెస్ వాటర్ పోసిన, 4 కప్స్. అండ్ 1 కప్పు రాగి పిండి పోసిన. ఆ పిండి ఎప్పుడు పోసిన అని కూడా చెప్తా చూడండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే బియ్యం అయితే నానబెట్టిన, తర్వాత ఇండక్షన్ పైన ప్యాన్ పెట్టి వాటర్ పోసిన. 4 కప్స్ వాటర్ పోసి తర్వాత 4.5 అట్లా పోసిన. 4 అంటే 4 ఏం కాదు, కొంచెం ఎక్కువనే పోసిన. వాటర్ ఎక్కువనే పోయాలంట. ఆ వాటర్ మసిలిన తర్వాత బియ్యం అయితే దాంట్లోకి వేసేసిన. వీడియో లెంత్ చాలా అయిండే, 15 మినిట్స్ అట్లా అయిండే, కానీ మొత్తం కట్ చేసి నేను పెడుతున్నా అనమాట. స్పీడ్ పెట్టి పెడుతున్నా, ఎందుకంటే ఛాన్స్ సేపు పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. ఉన్న చిన్న రెసిపీకి ఛాన్స్ సేపు పెట్టద్దు కదా, అందుకనే చిన్న షార్ట్ కట్ లో పెడుతున్నా అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ కొత్తగా ఇచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయితే తీయండి మర్చిపోకండి. రోజు ఒక లాంగ్ వీడియో పెడుతున్నా కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ 1 కప్పు రాగి పిండి పోస్తున్నా అనమాట. ఫుడ్ మొత్తం కుక్ అయినాక, రైస్ మొత్తం కుక్ అయినాక, మంచిగా అన్నం అయినాక అప్పుడు పోస్తున్నా అనమాట. వాటర్ ఇంకా మిగిలినాయి, అంటే ఒక 95% కుక్ అయింది రైస్. అప్పుడు వేసిన. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసేసిన దానిలో. తర్వాత క్యాప్ అయితే పెట్టి కొంచెం చిన్నగానే పెట్టిన అనమాట ఇండక్షన్. అది ఉడుకుతుంది, అప్పుడే కలపొద్దని చెప్పారు, అందుకని కలపలేదు. కొద్దిసేపు అట్లా పెట్టిన, ఒక 2-3 మినిట్స్ అట్లే పెట్టి తర్వాత మిక్స్ చేసిన అనమాట. ఒక్కసారి కలిపినామంటే ఇంకా కలుపుతూనే ఉండాలి. అది మొత్తం గట్టిగా అయ్యే వరకు. అది కలపనికే కూడా ఒకటి ఉంటదంట వాళ్ళ దగ్గర, కానీ మన దగ్గర లేవు అవి. మనం పప్పు రుబ్బనికే పప్పు గుర్తుంటది కదా, అట్లా వాళ్ళ దగ్గర ఒకటి ఉంటది స్టిక్ లాగానే, దాంతో అయితే అంటారంట. కానీ మనతో అవి లేవు కదా, మనం అడ్జస్ట్ చేసుకున్నామని స్పూన్ తోటి అయితే కలుపుతున్నా. కలిపి చేయి గుంజుతుంది, అంతసేపు కలుపుతూనే ఉన్నా. కొంచెం చిన్ననే పెట్టినా అది ఇండక్షన్, అందుకనే ఇంకా కలుపుతూనే ఉన్నా అది అయ్యేంత వరకు. అయితే రాగి సంగటి ఆంధ్రప్రదేశ్ దిక్కు ఫేమస్ కదా, అందుకనే మన దిక్కు ఎక్కువ తెలియదు అనుకుంటా తెలంగాణ వాళ్ళకు. కానీ వీడియోస్ చూస్తే మాత్రం నోరు ఊరుతుంది కదా, అందుకనే మనకి ప్రాసెస్ తెలియకున్నా సరే తెలుసుకొని మరీ చేసుకుంటున్నాం అనమాట. బాన్బాబు కూడా చాలా నచ్చింది రెసిపీ. అండ్ నాకు కొంచెం మంచిగానే ఉండే, కానీ ఫస్ట్ టైం అయినందుకో ఎందుకో కానీ ఎక్కువ తినబుద్ధి కాలేదు నాకు తెలిసి. ఇంకా అది కరెక్ట్గా రాలేదేమో. అట్లా చేస్తారో ఎట్లా చేస్తారో అని ఒకసారి కామెంట్ చేయండి. నేను ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేస్తే చెప్పండి, నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మంచిగా చేసుకుంటాము. చెప్పినా కదా నేను చేసిన ప్రాసెస్ అయితే గది. ఇంకా లాస్ట్కి అది ఆఫ్ చేసినాక కొంచెం గీ వేసి చేతులకు అంటుకొని ఆ ముద్దలాగా వేసిన, గంతే. ఇంకా కొంచెం అవి గోరెచ్చగా ఉన్నప్పుడే మనం ముద్దలాగా వేస్తే వస్తాయంట, అందుకనే కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే నేను మంచిగా ముద్దలు అయితే గట్టి పెట్టిన. 3 ముద్దలు అయినాయి, నాకు, బావకి, రుతిక్షకి, ముగ్గురికి ఒక్కొక్కటి అయినాయి. రుతిపాప అయితే ఏందో అని ఇంక అసలే ముడతలేదు అనమాట, తిననే లేదు రుతిక్ష. చూడండి మొత్తం ఆఫ్ చేసినాక గిట్లా ఉంది. కలిపి చెయ్యి వస్తుంది అనమాట. అదే కలుపుతూనే ఉండాలి. మీరు కూడా నాలాగా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంది టేస్ట్. అండ్ ఇంకోటి, నాకు బ్లడ్ లేదని చెప్తే చాలా మంది చాలా చెప్పారు కదా, గివి తిను గవి తిను అని. తోటకూర అయితే నిన్న మొన్న అస్సలు దొరకలేదు, ఈ రోజు దొరికింది అనమాట. బాన్బావ
వెతికి తీసుకొచ్చిండు నా కోసం. తోటకూర తింటే మంచిగా బ్లడ్ పడతదంట. అందుకనే ఈరోజైతే తింటున్నా. దొరికినప్పుడే ఇంగ చానా తీసుకొచ్చిండనమాట వాన్ బావ. అన్నీ తింటూనే ఉన్నా. ఫ్రూట్స్ గానీ అవి ఇవి తింటున్నా. కానీ చూడాలి ఈసారి నెక్స్ట్ టైమ్ హాస్పిటల్‌కి పోయినప్పుడు చూడాలి. బ్లడ్ పెరిగిందా? మరి అంతే ఉందా అని. అండ్ ఇంకా తొందరలోనే పోతా ఇంటికి. 1 మంత్ గూడా ఉండననుకుంటా ఈడ. ఇంగ బాను బావ ఒక్కడే ఉంటాడు పాపం. ఎట్లా ఉంటాడో ఏమో! మనం అంటే ఇంటికాడ ఉంటాం కాబట్టి మంచిగా ఇంటికాడ అందరుంటారు. మమ్మీ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అందరుంటారు. మంచిగా టైమ్ పాస్ అయితది. ఈడ ఉంటే ఎవరుంటారు చెప్పండి పాపం బాను బావకి డ్యూటీ కాడ్నుంచొచ్చి ఇంగ ఒక్కడే ఉంటాడు. ఇంగ చెయ్యి కాలుతున్నా గూడా అట్లే రాగి ముద్దలైతే గట్టినా చూడు గిట్లయితే వచ్చినాయి ఇంగ లాస్ట్‌కి. ఇవైతే రెడీ అయినాయి. ఇప్పుడు మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేయాలి. నాటుకోడి కూర తింటారంట దీంట్లోకి బాగా. కానీ మన దగ్గర నాటుకోడి లేదు గదా ఇప్పుడు. అందుకనే అదే బాయిలర్ కోడే తెచ్చుకొని మంచిగా చికెన్ అయితే యేసుకొని తిన్నాము. మంచిగా అయింది టేస్ట్. నేను చికెన్ రెసిపీ అయితే ఏం చూపిస్తలేను. ఎందుకంటే మీకు తెలుసు కదా! ఇంగ చికెన్ నార్మల్‌గానే యేసుకుంటాం ఇంట్ల. అట్లనే యేసుకున్నాము. చికెన్ కర్రీ గూడా మస్తు టేస్ట్ అయిందనమాట. చూడండి లాస్ట్ వరకి చూడండి. కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేస్తా. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. కుకింగ్ వ్లాగ్స్ కావాలన్నారు గదా! చేస్తాం కుకింగ్ వ్లాగ్స్ తొందరలో. ఇంకా అవే చేస్తా. నెక్స్ట్ 2, 3 ఉన్నాయి ఆల్రెడీ. అవి ఎడిట్ చేసి నెక్స్ట్ అవే పోస్ట్ చేస్తా. బావ పైన ప్రాంక్ చేద్దామంటే ఎప్పుడు టైం దొరుకుతలేదు అసలు పాపం. డ్యూటీ అని బిజీగున్నాడు. అందుకనే చేస్తలేను. చేస్తా ఎప్పుడో ఒకసారి. మంచి టైం చూసుకొని ఈ ఉన్నన్ని రోజులలోనే మంచిగా ఎంజాయ్ చేయాలి. బావతోటి ప్రాంక్స్ చేయాలి బాగా. ఇంకా ఇంటికి పోయినంక మమ్మీ వాళ్ళ దగ్గరొస్తాయి వీడియోస్ చూడండి. అవి గూడా మంచిగా సపోర్ట్ చేయండి. మమ్మీని ఈసారి ఇంకా మస్తు ఆడుకుందాం మనం. చానా డేస్ ఉంటాం గదా ఇంటికాడనే. సత్తాయిద్దాం బాగా. ప్రాంక్ వీడియోస్ అని ఆ వీడియోస్, ఈ వీడియోస్ మమ్మీతోటి చేసి బాగా ఎంజాయ్ చేద్దాం. చూడండి మన చికెన్ కర్రీ, రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే యమ్మీ ఉంది గదా! నోరూరుతుంది గదా మీకు గూడా. మంచిగా అయింది టేస్ట్. ఆ రోజుకి, ఆ పూటకి రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అయితే అయిపోయిందనమాట. చిన్న ముద్ద ఉంది గదా! అదైతే మిగిలిపోయింది. రుతుపాప తినలేదని చెప్పినా గదా! అండ్ మాకు గూడా ఫుల్ అయిపోయింది ఆ 2 దాన్లకే. అందుకనే ఇంగ తినలేదు. లైక్ గొట్టిర్రి మర్చిపోకుండా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.